ఇక చివరిగా అధ్యక్ష, నిన్నటి దినం మీరు చూశారు అధ్యక్ష, గవర్నర్ గారు ఉభయ సభలో సంబంధించి అటుపక్క స్పీకర్ గారు ఇటుపక్క మీరున్నారు అధ్యక్ష. మధ్యలో గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని వినిపిస్తున్నారు అధ్యక్ష. ఆయన ప్రసంగం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని స్పీకర్ గారిని ఉద్దేశించి మీ పేర్లు ప్రస్తావించే టైంలోనే అటువైపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఇట్లా అంటారు అధ్యక్ష, ఇట్లా అంటారు అధ్యక్ష. ఒక నిమిషం కాలేదు అధ్యక్ష, ఇట్లా అంటాడు అధ్యక్ష. వాళ్ళు ఎందుకంటున్నారు తెలియక ముందుకు వచ్చారు అధ్యక్ష. గవర్నర్ ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏమో అధ్యక్ష, ఫ్లై కాలు పెడుతున్నారు అధ్యక్ష, నినాదాలు ఇస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటని మేము విచిత్రంగా చూస్తే టీవీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ప్రజలు టీవీలో చూస్తారు అధ్యక్ష. వాళ్ళు నిర్వర్తించినటువంటి ఆ పనుల వల్ల చీదరించుకున్నారు అధ్యక్ష. మొన్ననే 8 నెలల క్రితం 154 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన వాళ్ళు బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను ఆశ్చర్యమైన అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటంటే ఫ్లై కార్డు కానీ ఎందుకు వచ్చారని నేను విచారణ చేసిన అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంటే అధ్యక్ష, సిగ్గుండాలి అధ్యక్ష వాళ్ళకి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కోసం ఫ్లై కార్డు పెట్టి వాళ్ళని రెచ్చుకొట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం సిగ్గుగా ఉంది అధ్యక్ష. మాలాంటి కొంతమంది తెలుసుకోవడానికి ఈ సభ ద్వారా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ తల వంచుకునే పరిస్థితి కనపడింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా చిదరించుకునే ప్రతిపక్ష హోదా ఇస్తే సభలకు వస్తాను, లేకుంటే కౌన్సిల్ ఏమో అక్కడ అసెంబ్లీలో మెంబర్ లేకుండా ఇక్కడ కౌన్సిల్లో మెంబర్లు పంపుతూ ఈ రోజు డ్రామాలు నడిపిస్తున్నారు అధ్యక్ష. ప్రజల కోసం పోరాడితే, ప్రజల పక్షాన పోరాడితే ప్రజలు గౌరవిస్తారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన 11 సీట్ల అధ్యక్ష. దానికే కోర్టుకు వెళ్ళాడు, దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు అధ్యక్ష. ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే 11 సీట్ల నుంచి 1 సీటుకి ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తుంచుకోవాలని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ మూవ్ చేస్తున్నాను అధ్యక్ష.